హాయ్ గాయ్స్, సంక్రాంతికి అయితే సినిమాల వేట్ అయితే ఉంది. అసలు భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ అయితే వచ్చేసింది. అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది, అసలు సర్వే అవుతుందా లేదా అనేది ట్రైలర్ చూసి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్లు, కత్తులు, ఫైట్, జాతర ఫైట్. ఎస్, ఇట్లాంటివన్నీ చూపించి మమ్మల్ని అయితే చంపినారని చెప్పొచ్చు. ఎన్ని ఫ్లాప్లో అసలు అన్న రవితేజ అన్న కంబ్యాక్ కోసం అయితే రవితేజ ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిటింగ్. ఎస్, చిన్న గ్యాప్ అయితే ఇవ్వమని మేము కూడా ప్రేక్షకులం చెప్తున్నాము. రామ్ లైఫ్ లో ప్రేమ, పెళ్లి ఏదైనా సరే అది నాతోనే మొదలవుతుంది, నాతోనే ఎండ్ అవుతుంది. రామ్, మన హీరో పేరు అయితే రాము. ఏ రిలేషన్షిప్ అయినా మనం కలిసే పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది, రైటా రాంగా అని. ఆల్రెడీ టీజర్ చూసినప్పుడు అయితే మనకైతే ఇంట్లో ఇల్లాలు, ఒంటింటి ప్రియురాలు ఆ వైబ్ అయితే వచ్చింది. అండ్ ట్రైలర్లో కూడా అదే చూపిస్తున్నారు. ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. ఇందాక చూపించిన మా వైఫ్ తినైతే ఫారెన్లో. ఐ థింక్ హీ ఇస్ ద రైట్ పర్సన్. అగైన్ సేమ్ మిస్టరీ. వావ్, సత్య కామెడీ. హీరోయిన్స్ ని బాగా చూపించినట్టున్నాడు. ఎవరా అమ్మాయి? సిస్టర్. మా ఫ్రెండోళ్ళ వైఫ్. మీ పక్కన ఉంటే ఇంకొకరు రానిచ్చావన్నా. సత్య అంటారు. కామెడీకి పెట్టింది పేరు. పెళ్లికి ముందు మా బావ ఎలా ఉండేవాడు తెలుసా? మగాళ్ళ ముందు మాసే కావచ్చు. రవితేజ అంటే గుర్తొచ్చేది మాస్ యాంగిల్. ఖచ్చితంగా ఏ సినిమాకైనా చూడండి, ఆ మాస్ సైడ్ యాంగిల్ అయితే డైరెక్టర్స్ ఖచ్చితంగా వాడుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నది ఇద్దరు ఆడాలి. కాసేసి బొమ్మ బొరస నిలబెట్టింది. బొమ్మ బొలుసు రెండు తేలవు, అది నిలబడుకొని ఉంటుంది. పండగ కదా, ముందు ఎంటర్టైన్మెంట్, తర్వాత అనౌన్స్మెంట్. ఎస్, పండక్కి ముందు ఎంటర్టైన్మెంట్, తర్వాత అనౌన్స్మెంట్. బట్ కానీ మీరైతే చాలా లేట్ చేసేసారు. ఇక్కడ చూడొచ్చు, మూవీ మొత్తం అయితే సత్య, వెన్నెల కిషోర్, సునీల్ గారి కామెడీ ట్రాక్స్తో అయితే వెళ్తుంది. వావ్, వాట్ ఏ వైబ్. కిషోర్ తిరుమల. నన్ను తలెత్తుకునేలా చేసే నువ్వు ఇవాళ నా వల్ల తల దించుకోవాల్సి వచ్చింది. తప్పు చేసినారు భయ. ట్రైలర్లో ఎమోషన్ చూపించి తప్పు చేసినారు. బట్ అంతగా ఎక్కలేదు నాకైతే. చూద్దాం. ఇద్దరికి నిజం చెప్తే ఫీజులు ఎగిరిపోతాయి. బాలా మనకి డిస్కనెక్ట్ అయ్యి హార్ట్ఫుల్ గా ఇష్టంతోనే నాతో కనెక్ట్ అయ్యావా? అంతే కదా, ఏదో ఒక సిచ్యువేషన్ ఉండొచ్చు. అన్ని రకాలుగా బానే చూసుకుంటున్నా కదా. నేనుండగా నీ లైఫ్ లోకి ఇంకో అమ్మాయి ఎందుకు వచ్చింది? క్వశ్చన్ మార్క్స్ బాగున్నాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి. వా, అన్నాయే భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఓవరాల్గా ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకైతే చెప్తున్నాను కదా, ఇంట్లో ఇల్లాలు, ఒంటింటి ప్రియురాలు వైబే. అంతకు మించి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఈవెన్ ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించింది అంటే కామెడీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ అంత ఎక్స్పెక్ట్ చేయకండి థియేటర్కి వెళ్ళేటప్పుడు. బట్ ఈజీగా వెళ్తే కామెడీ ఎక్కే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అన్న రవితేజ అన్న ఈసారన్నా ఇట్టు కొట్టాలని గట్టిగా కోరుకుంటున్నాను.